మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం నరసింహ శతకంలోని 81వ పద్యం చూద్దాం. వదనంబు నీ నామ భజన గోరుచునుండు, జిహ్వనీ కీర్తనల్ సేయగోరు, హస్తయుగ్మంబు నిన్నర్చింపగోరును, కర్ణముల్ నీ మీది కథలు గోరు, తనువు నీ సేవయే ఘనముగా గోరును, నయనముల్ నీ దర్శనంబు గోరు, మూర్తంబు నీ పదముల మొక్కగ గోరు, నాత్మ నీ దయ్యుండు నరసి చూడ, స్వప్నమునైన నేవేల సంతతమును, బుద్ధి నీ పాదముల యందు పూనియుండు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, నిజంగా రచయిత ఎంత ధన్యుడు చూడండి. అసలు ఇటువంటి భావం వచ్చినవాడు లోకంలో పరమధన్యుడు. వదనంబు నీ నామ భజన కోరుచును, నా మొహం నీ భజన చేయాలని కోరుతూ ఉంటుంది. జిహ్వ నీ కీర్తనలు చేయగోరు, నాలుక నీ మీద కీర్తనలు పాడాలని కోరుకుంటుంది. హస్తయుగ్మంబు నిన్నర్చింపగోరును, చేతులు నిన్ను అర్చించాలని కోరుకుంటున్నాయి. కర్ణములు నీ మీది కథలు కోరు, చెవులు నీ యొక్క కథలను వినాలని కోరుకుంటాయి. తనువు నీ సేవయే ఘనముగా కోరును, నా శరీరం ఎప్పుడు నీ సేవలో ఉండాలనే కోరుతూ ఉంటుంది. నయనములు నీ దర్శనంబు కోరు, కళ్ళు నిన్ను చూడాలని కోరుతున్నాయి స్వామి. మూర్ధమ్ము నీ పదం ములముక్కగా కోరు, నా నుదురు నొసలు నీ పాదములను తాకాలని కోరుతున్నది. ఆత్మ నీదయ్యుండ అరసి చూడ, నా ఆత్మ నీదేనా, ఇంకా నేను దాన్ని ఏం చూడాలి, అది ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. స్వప్నముననైనా నీ వేల సంతతమును, బుద్ధి నీ పాదముల యందు పోని నుండు. జాగృతంగా కానీ స్వప్నంలో కానీ నా బుద్ధి నీ పాదాలను పట్టుకొని ఉంటుంది. నిజంగా ఆలోచించాలి, ఎవటి బుద్ధి ఎల్లప్పుడూ భగవంతుని అందే రమిస్తుంటుందో వానికంటే ఇంకా గొప్పవాడు ఎవరు ఉంటారు. భాగవతంలో మహాభారతంలో కృష్ణుడిని అడుగుతారండి. కృష్ణుడు అక్రూరునో ఎవరినో ఏం కోరిక ఉందో కోరుకో అంటే, అతను కోరిన కోరిక భగవంతుని ఏం కోరిక కోరాలి అన్నది తెలుస్తుంది. అతను ఏం కోరుతారంటే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును, నితాంతాపార భూతదయయును, తాపసమందార నాకు దయసేయంగదే. అంటే నీ పాదాలను సేవించే భాగ్యము, నీ పాదార్చకులతోటి నాకు దోస్తాని, అన్ని భూతములు యందు దయను స్వామిని నాకు అనుగ్రహించు అంటాడు. అంటే ఇంకా కోరుకోవాల్సింది ఏమీ లేదు, నిన్ను సేవించడం నాకు అత్యంత గొప్ప విషయం అని. అట్లనే ఈ రచయిత చూడండి, అంటే తన కళ్ళు దర్శనాన్ని కోరుతున్నాయి, చెవులు కథలను వినాలని కోరుతున్నాయి. అంటే తను అంతా పరమాత్మ మీద రమించిపోతున్న భక్తుడు. అలానే భాగవతంలో ఇంకో పద్యం ఉంటుంది. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుడ్కులు చుడ్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. నిజంగా ఎంత గాఢమైన భావంతో పోతనామాత్యుల వారు మనకు శరీరం యొక్క ఏ అవయవాల యొక్క సర్వోన్నత ఫలం ఏంటిది, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. బుద్ధి ఎవరి మీద ఉండాలి, పురుషోత్తముని మీద ఉంటే అది బుద్ధి. భగవంతు వలగును పదములు పదములు, భగవంతుని యొక్క దగ్గరికి తీసుకెళ్లే పాదాలే పాదాలు కదా. ఇలా నిజంగా బ్రహ్మాండమైన అర్థాలతో రాసిండు. అవన్నిటికంటే ఇంకా ఈ పద్యం అంటే నిత్యం నా వదనము నీ నామ భజన కోరుతూ ఉంటా స్వామి అని చెప్తుండు. అట్లా కోరుతూ ఉన్నది ఇంకెంత పరమ పవిత్రమైంది. మరొకసారి ఈ పద్యం చూద్దాం. వదనంబు నీ నామ భజన గోరుచునుండు, జిహ్వ నీ కీర్తనల్ సేయగోరు, హస్తయుగ్మంబు నిన్నర్చింపగోరును, కర్ణముల్ నీ మీది కథలు గోరు, తనువు నీ సేవయే ఘనముగా గోరును, నయనముల్ నీ దర్శనంబు గోరు,
ముదమ్ముని పదమ్ముల మొక్కగా గోరు నా పని దయ్యుండ నరసి చూడ స్వప్నముననైన వేళ సంతతమును బుద్ధి నీ పాదములయందు పూనియుండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మిత్రులారా, పద్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బుద్ధి భగవంతుని పాదాల వద్ద ఉండే యోగ్యం మనకు కలిగిందనుకోండి, భాగ్యం. అంతకుమించి జీవితానికి ఇంకేమీ లేదు. మరొక తర్వాత పద్యాన్ని తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. సెలవు.